అవుట్ ఆఫ్ 10 మీరైతే వర్మ గారికి ఎన్ని మార్క్స్ ఇస్తారు, నాకైతే ఎన్ని మార్క్స్ ఇస్తారు కమెంట్ చేయండి. ఈ వీడియో గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు లైక్ చేయండి. బెస్ట్ 3 కమెంట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. హాయ్ లక్ష్మి ఆంటీ, ఎలా ఉన్నారు? భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. మేమిద్దరం చెరుగడ్డలు పట్టుకొని మన ఉగాది పండుగ అంటే మరి మామూలుగా ఉండకూడదు. థాయిలాండ్ లో మన తెలుగు న్యూ ఇయర్ ని చాలా గొప్పగా చేసుకుంటాం ప్రతి సంవత్సరం. హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది. ఈ పండక్కి మన ముందుకి బుల్లి యాంకర్స్ వచ్చారు. మన బుడ్డమ్మ తన ఫ్రెండ్ తో కలిసి మంచి సాంగ్స్ కి డాన్స్ పెర్ఫామ్ చేయబోతుంది. ఈ ఉగాదికి మనోడితే వేయిద్దాం అనుకున్నాను కానీ అసలు నా వల్ల కాలేదు. ఆ లక్క ఒక స్టెప్ చెప్తే ఈడు ఇంకో స్టెప్ చేసేవాడు అనమాట. మనోడు పని నెక్స్ట్ ఇయర్ పడదాము. పరికిని నుండి పటియాలా ప్యాంట్లోకి మారిపోయారు. ఆ కాస్ట్యూమ్ మాత్రం గొప్పగా సెట్ చేసుకున్నారు స్టెప్స్ కి కంఫర్టబుల్ గా. ఓ సో స్టెప్పులు మనోడు ఇక్కడ నుండి ఎగిరెగిరి చూడలేక స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. బొమ్మరిల్లి ఫాదర్ మాత్రం కనీసం రెప్ప కొట్టకుండా చూసేస్తున్నారు. మన వాళ్ళు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ఓసోస్ బుజ్జోలు పొంగిపోతున్నారు. మన వాళ్ళు ఇన్పుట్ మాత్రం అదిరిపోయింది. అవుట్పుట్ కోసం అయితే వర్మ గారు ఫేస్ చూడాలి. అబ్బో మెరిసిపోతుంది. మైక్ ఎదిరా పాపం స్టేజ్ మీదకి మైక్ పట్టుకెళ్ళడం మర్చిపోయింది. మన భారతదేశం గురించి పాటలు వింటే మనకు ఆటోమేటిక్ గా ఒక స్పెషల్ ఫీలింగ్ వస్తుంది కదా. అవును, యాంకర్స్ స్టేజ్ మాకు ఇచ్చి వాళ్ళు దిగిపోతున్నారు. అమ్మో మన వాళ్ళు అరుపులకి వణుకొచ్చేస్తుంది.
ఇదిగోండి ఇదిగోండి నేను స్టెప్ మర్చిపోయారు, ఫస్ట్ స్టెప్ మర్చిపోయారు. బాగట్లేదు చూస్తుంటుంటే. ఈయన నా లెహంగా మట్టేస్తారేమో భయం. అమ్మ నెమ్మదిగా ఎగరాలి, తన్నుకొని పడిపోయానంటే ఇంక వైరలే. ఈ లెహంగాతో డాన్స్ నా వల్ల కావట్లేదు అసలు. ఇద్దరం కలిసి స్టేజ్ మీద కొట్టించుకోకుండా ఉంటే చాలు. ఈజీ స్టెప్లన్నీ నేను తీసుకొని కష్టమైన స్టెప్లన్నీ నాకు ఇచ్చారు. చిన్న కథ కదిరిద్యా. అబ్బో పర్లేదు, బాగానే కవర్ చేస్తున్నారు. ఇప్పటికి చెప్పాను చెయ్యి పట్టుకొని లాగద్దని. బొంగరం తిప్పినట్టు తిప్పేస్తున్నారు. మన వాళ్ళు అయిపోయింది అనుకున్నారు కదా పర్ఫార్మెన్స్. వర్మ గారు మెలికలు తిరిగిపోతున్నారు. ఉంటది ఎందుకు ఉండదు. అవుట్ ఆఫ్ 10 నాకు ఎన్ని పాయింట్స్ ఇస్తారు? వర్మ గారికి మాత్రం 2 కన్నా ఎక్కువ ఇవ్వకండి. అమ్మ నా ఓని ఈయనకి కిందకి వెళ్ళకుంది. ఎంత నచ్చినా చున్నీ లాగింది మర్చిపోను. నేను అటు ఇటు తిరిగేసరికి సరిపోయింది డాన్స్ అంతా. ఈ భుజం స్టెప్ ప్రాక్టీస్లో కూడా గుర్తుండేది కాదు. నెమ్మదిగా ఇన్ని చూసి కాపీ కొట్టేస్తున్నాను. ఈయనకి అవుట్ఫిట్ చాలా తేలిగ్గా ఉంది, అందుకే తెగ తిప్పేస్తున్నారు. అమ్మా తెలివిగా సాంగ్కి గ్యాప్ పెట్టుకున్నాం కాబట్టి సరిపోయింది. ఇంకోసారి భుజాల స్టెప్పులు మాత్రం పెట్టద్దని చెప్పాలి, అన్నీ మర్చిపోతున్నాను. ఈ దిక్కుమాల కాపీరైట్స్ కాదు కానీ ఫుల్ సాంగ్ పెట్టలేకపోతున్నాను. దేవుడు స్వరం ఇవ్వలేదు, లేకపోతే ఈ పాటికి పాడిద్ది పాటలన్నీ. అది కమాన్, మా వీడియోగ్రాఫర్ వీడియోలు ఎప్పుడు ఇస్తారో. ఆహా ఏం కవరింగ్ అసలు. అబ్బా అబ్బా అయ్యో అయ్యో, ఎవరో కితకితలు పెట్టినట్టే. ఇదిగో వచ్చేసాడు మన హీరో. చిరునవ్వులతో హారతి పట్టండోయ్. హే అది అది కమాన్ కమాన్. మొత్తానికి మన పిడకల స్టెప్తో ముగించేద్దాము. అసలే మన సిగ్నేచర్ స్టెప్ ఇది. అమ్మయ్య మొత్తానికి 1/2 kg అని తగ్గుంటాను. చాలా బాగా చేశారు కదా. ఆఫ్ కోర్స్ నేనే నేర్పించాను కదా వాళ్ళకి. అంత సీన్ ఉందా? నేను ఆల్ రౌండర్. డాన్స్ నేర్పించగలను, డాన్స్ చేయగలను అండ్ యాంకరింగ్ కూడా చేయగలను. ఈ మస్తు కాన్ఫిడెంట్ లేదు కానీ మనం ఆంటీ అండ్ అంకుల్కి క్లాప్స్ కొడదాం. యాంకరింగ్ తో మాత్రం మనోళ్ళు రచ్చ రచ్చ చేసి పడేస్తున్నారు. మనోడు కళ్ళద్దాలు మాత్రం తీయట్లేదు, కళ్ళద్దాలు ఊపుకొని తిరుగుతున్నాడు ఈవెంట్ అంతా. ఈ అక్క కుందన బొమ్మలా రెడీ అయ్యారు. కుందన బొమ్మ నాట్య మయూరి. హాయ్ లక్ష్మి ఆంటీ, ఎలా ఉన్నారు? లేట్ చేయకుండా పర్ఫార్మెన్స్ చూసేద్దాం. బుట్టలో కృష్ణయ్య ప్రతిసారి మంచి థీమ్ తో వస్తారు. అసలు ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగుంటాయో.
కన్నయ్యకి ఆకలేస్తున్నట్టుంది పాపం. కన్నయ్యకి వంటింట్లో ఏం నచ్చట్లేదు పాపం. అమ్మ పైన ఉట్టి కనపడింది, అందట్లేదే. ఎలా ఇప్పుడు? ఈ పక్కనే ఉన్న స్టూల్ని తీసుకొని ఇక్కడ వేసుకుందాం. జాగ్రత్తగా పడిపోకుండా ఎక్కాలి పైకి. అమ్మయ్య, ఎగిరెగిరితే అందిపోయింది చేతిలోకి. అబ్బా, తాజాగా పెట్టిన వెన్న అనుకుంటాను, కమ్మటి వాసన వస్తుంది. మొత్తం ఈ కుండలో ఉన్న వెన్నంతా ఖాళీ చేసేద్దాం. అమ్మో అమ్మ, అసలు ఏమైనా చేస్తున్నారా? అద్భుతం. పాపం కన్నయ్య. అంతటి కృష్ణయ్యకే పనిష్మెంట్లు తప్పలేదు, అందులోకి మనమెంత. లైఫ్లో ప్రతి తల్లి ఫేస్ చేసే సిచ్యువేషన్ ఇది. పిల్లల మీద కోప్పడతాం కానీ అసలు క్షణాల్లోనే ఆ కోపం ఇట్టే పోతుంది. కృష్ణయ్య చేతికి కట్టిన కట్లు ఇప్పేస్తున్నారు. అసలు అద్భుతం. అసలు పర్ఫార్మెన్స్ నాకు కూడా నాట్యం నేర్చుకోవాలని ఉంది. నేను కానీ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తే హాల్లో ఉన్న మన వాళ్ళందరూ పారిపోతారు. మనది ఈ ఛానల్ కన్నా ముందు ఇంకో ఛానల్ ఉండేదని చెప్పాను కదా, అప్పటి నుండి పరిచయం అనమాట ఈ అక్క. నా ఇక్కడ థాయిలాండ్లో ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ అక్క బుర్ర తినేసేదాన్ని ఫోన్ చేసి. ఈసారి మాత్రం ఎలాగోలాగా బలవంతంగానైనా భరతనాట్యం నేర్చుకోవాలి. మన వాళ్ళు రెట్రో థీమ్తో అదరు కొట్టడానికి వస్తున్నారు. అసలు మన వాళ్ళు చించి పడేశారు. అసలు కాస్ట్యూమ్స్ కానీ పర్ఫార్మెన్స్ అయితే చాలా స్పెషల్గా అనిపించింది. మన భారతదేశం గురించి పాటలు వింటే మనకు ఆటోమేటిక్గా ఒక స్పెషల్ ఫీలింగ్ వస్తుంది కదా. అవును, ఇప్పుడు మనందరి కోసం
ఒక అందమైన దేశభక్తి గీతం పాడడానికి వస్తున్నారు శ్రీదేవి ఆంటీ, రష్మి ఆంటీ, అను ఆంటీ అండ్ సంధ్య ఆంటీ. లెట్స్ వెల్కమ్ దెమ్. అప్పుడే వీళ్ళు ప్రొఫెషనల్ యాంకర్స్ అయిపోయారు. జయ 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 శత సహస్ర నరనారీ హృదయ నేత్రి. జయ 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 శత సహస్ర నరనారీ హృదయ నేత్రి. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి. జయ జయ సశ్యామల సుశ్యామ చల చేరాచల. జయ జయ సశ్యామల సుశ్యామ చల చేర. జయ మదీయ హృదయాశ్రయ లాక్షాంత కుసుమలత చలిత లలిత చూర కుంతల. జయ వసంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుంతల. ఎంత బాగా పాడారో చక్కగా. మనం ఎక్కడున్నా కానీ మన రూట్స్ మాత్రం మర్చిపోకూడదు. అబ్బా జిలేబీతో పండగ భోజనాలు స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ రవ్వంత స్వీట్ పడాల్సిందే నోట్లో. ఇక్కడ మ్యారియట్లో కూడా మన ఇండియన్ ఫుడ్ సర్వ్ చేస్తున్నారేటో అనుకుంటున్నారేమో. మన వాళ్ళు ముందే బిర్యానీస్ కానీ అవి ఎలా చేయాలో వీళ్ళకి ముందే చూపించి చెప్పారంట. ఇలా పండగ పూట అందరితో కలిసి భోజనం చేయాలంటే గొప్ప సందడిగా ఉంటుంది. కానీ ఏకంగా ఇన్ని వెరైటీస్ ఉంటే ఏం పెట్టుకోవాలో అర్థం కాదు. అసలు మన పండగల్ని మిస్ అవుతున్నాం అన్న లోటు ఏమాత్రం కనిపించదు ఇక్కడ. ఫుడ్ చాలా బాగుంది. అబ్బా సాంబార్ ఎంత బాగుందో, నేను కూడా పెట్టుకుంటాను. మా వారి చేతి భోజనం అమృతం. ఈయనకి అలా నన్ను వెక్కిరించుకునేసరికి సరిపోద్ది. అప్పడం, నాన్, పూరి. అబ్బా మనకి ఇవే వద్దు, నాకు పికిలే కావాలి. చిన్నప్పుడు పచ్చళ్ళు ముక్కలు కడుక్కొని మరీ తినేసేదాన్ని అనమాట డోర్ వెనకతలకి వెళ్ళి. ఇల్లు పక్కన గారెలు దూరం నుండి తాయోళ్ళు రొయ్యల్లా కనిపించాయి. అసలే ఇక్కడ థాయిలాండ్లో తొక్కలతో పెడతారు కదా, ఇవి దగ్గర నుంచి చూసేసరికి క్యాప్సికమ్ చిల్లు గారెల చుట్టూ భలే గార్నిష్ చేశారు. ఏకంగా ఒక వడ తింటే కడుపు నిండిపోద్ది, ఏకంగా అంతంత ఉన్నాయి. ఈయనకి అసలే వడ అంటే ఎంత ఇష్టమో, పెట్టుకున్నారో లేదో. అప్పుడే ఈయన భోజనం అయిపోయినట్టుంది. ప్లేట్లు పట్టుకున్నా కానీ అందరూ అరిటాకు భోజనాలే. పిల్లలకు కనిపించకుండా సైలెంట్గా కూల్ డ్రింక్ వేసేస్తున్నారు. వాళ్ళని తాగినవరు మంచిది కాదని ఈయన మాత్రం తాగేస్తారు సైలెంట్గా. మనం ఒక వడ పెట్టుకొని కొబ్బరి చట్నీ వేసుకుందాం. ఈ మసాలా వడలకి ఏకంగా 4 రకాల చట్నీలు పెట్టారు ఈ పక్కన. నాకు ఇప్పుడు ఒక స్టెప్ గుర్తొస్తుంది ఐషు. ఏంటది? వేసి చూపించు. గుర్తొస్తుంది అన్నారు కానీ వేస్తానా? మరి ఎవరు వేస్తారు? మన బుల్లి రాక్ స్టార్స్ రాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. అసలు పిల్లల పిడుగులు అన్నిటి చేశారు. అసలు ఏం ఎనర్జీ, కందిరేగల్లా ఎగిరేరు ఇద్దరును. చూసావా ఎంత బాగా చేశారో? We all got hooked to their footsteps. Yes, చిన్న పిల్లలైనా చిచ్చర పిడుగులాగా చేశారు. మొత్తం ఈవెంట్కి పిల్లల పర్ఫార్మెన్స్లో ఒక హైలైట్ అయితే యాంకరింగ్ ఇంకో హైలైట్. అసలు ఒక్కొక్కరివి మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్లు. నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాము.
అసలు డాన్స్ అంటే ఈవిని చూసి నేర్చుకోవాలి. అదరగొట్టేశారు అసలు. పాపం చిన్నోడిని అమాయకం చేసి తోసేస్తున్నారు అటు ఇటును. అక్కడ పిల్లలు డాన్స్ చేస్తుంటే ఇక్కడ మదర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ స్పెషల్ గా ప్లాన్ చేశారు. హాయ్ రోబోట్. హాయ్. పాత కాలంలో అన్ని లేకపోయినా అందరు ఉన్నారు. కొత్త కాలంలో అన్ని ఉన్నా ఏమీ లేనట్టు అనిపిస్తుంది. అవును, సైన్స్ ని మిస్యూజ్ చేయడం వలన ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సైన్స్ ని అభివృద్ధి కోసం ఉపయోగిద్దాం. అందరం నీటిని ఆదా చేద్దాం. మరిన్ని మొక్కలు నాటుదాం. టెక్నాలజీ వాడకం తగ్గిద్దాం. మానవ సంబంధాలు పెంచుకుందాం. పక్షులను జంతువులను కాపాడుకుందాం. రైతుల్ని గౌరవిద్దాం. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం. కాలుష్యాన్ని తగ్గిద్దాం. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ప్రకృతికి తనను తాను పునరుద్ధరించుకునే శక్తి ఉంది. ఆ ప్రకృతికి సహకరించడం మనందరి కర్తవ్యం. భావితరాలకి అందమైన ప్రపంచాన్ని బహుమతిగా అందిద్దాం. పిల్లల స్కిట్ ఎంత బాగా చేశారంటే ప్రెసెంట్ సిచ్యుయేషన్, పాస్ట్ ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అందరికి చూపించారు. కానీ చాలా పెద్ద స్కిట్ అనమాట. వీలైతే ఇన్స్టా స్టోరీలో పెడతా. అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేని పర్ఫార్మెన్స్. ఇప్పటి వరకు చూసింది ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. అసలుకే ఇది మన ఫేవరెట్ సాంగ్. అందరం గోల గోల పెట్టేస్తున్నాము. ఓహో, మంచిగా చెరుక్కర కూడా తెచ్చారు. పాత రోజులన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి. సూపర్ అసలు. కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా. ఓ సాంగ్ మారింది. ఈ పర్ఫార్మెన్స్ కి ఒక బ్లాస్ట్ సరిపోదు. మొత్తానికి చించేశారు. అసలు ఆ రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ ఎంత కలర్ఫుల్ గా ఉంటుందంటే. మన స్టైలిష్ స్టార్స్ భలే షైన్ అవుతున్నారు. భలే చేస్తున్నారు పిల్లలు, మంచి గ్రేస్ఫుల్ గా. ఈయన పక్క నుండి సైలెంట్ గా వచ్చి దమ్ముంటే ఆ పిల్లల్లాగా వేసి చూపించి అంటున్నారు. మనం అసలు ఎక్కడ తగ్గద్దు, పిచ్చెక్కించేద్దాం. మాతో పెట్టుకుంటే మరి మామూలుగా ఉండదు. చించి చించి దులి పారేసేస్తాము. వర్మ గారికి హ్యాండ్ ఇచ్చి ఈ పార్ట్నర్కి రోజు ఇవ్వాలని ఉంది.
మా ఇద్దరు జోడి ఎంత బాగా కుదిరిందో చూడండి. పోలా అదిరి పోలా యో యో. ఎక్కడో మాడుతున్న స్మెల్ వస్తుంది లైట్గా. వర్మ గారు హట్ అయినట్టున్నారు. లైట్గా చెవు పట్టుకొని కీ ఇచ్చి యాక్టివ్ చేద్దాం. సామిరంగ సంబరంగ చేరాడే వెన్న దొంగ సంద్రమల్లె సందడి. Audience, buckle your seats, get ready for a timeless performance. ఇది మాత్రం అందరూ చూడాల్సిన పర్ఫార్మెన్స్. ఏదైనా కానీ ఫ్లాగ్ మన స్టేజ్ మీదకి వచ్చేసరికి స్టేజ్కి అందం వస్తుంది. పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత పిల్లల్ని చూసి చాలా గర్వంగా అనిపిస్తుంది. కానీ ఎవ్రీ ఇయర్ ఉగాది సెలబ్రేషన్స్ అప్పుడు ఇలాగా మంచి మంచి పర్ఫార్మెన్స్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. పిల్లలందరూ ఒకేలా భలే ఉన్నారు. అసలు అందరి దగ్గర ఒక ఫోటో దిగుదాం. నాకు ఇచ్చేరా అదొకసారి అంటే చేయండిరా. ఆ బ్యాక్ డ్రాప్ కలర్ నా ఓనీ కలర్ ఒకటే. బ్యాక్కి వెళ్తే అందుకు కలిసిపోతానేమో భయం. శుభ్రంగా ఎక్కడే కింద కూర్చుని పోవాలనిపిస్తుంది. ఏదైనా మన పిల్లలందరి దగ్గర కనిపించడం అంటే కొంచెం కష్టమే. కాదు, మీరు వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళొచ్చు కదా. అదే వాళ్ళిద్దరు సరిపోయింది అంతే. జాను కొంచెం పక్కరా దగ్గరికి. ఓకే. భారత్ మాతా కి జై. భారత్ మాతా కి జై. భారత్ మాతా కి ఉండండి, లోపలికి రప్పించడానికి అలా చెప్పేస్తుంది. అబ్బా, ఈవినింగ్ అయ్యేసరికి మాత్రం వేడివేడిగా టీ పడిపోవాలి. సింగింగ్ కాంపిటీషన్ అవుతుంది. వాళ్ళు అచ్చుడు. ఏ నాన్న అచ్చుడు అచ్చుడు. సౌమ్య గారు ఈ కర్రతో ఒక రీల్ చేద్దాం రండి అంటే దాక్కుంటున్నారు. ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించు నువ్వు నాకు చాలు. సరే, ఈ పాట ఎందుకు పాడేదో ఒక చిన్న విషయం చెప్పాలండి. ఎందుకంటే చెప్తాను. ఈవెంట్ లో డాన్స్ బాగా చేస్తే వర్మ గారు నాకు పడ్డాను కొనిస్తానన్నారు. ఇప్పుడు కనమంటుంటే ఇండియా తీసుకెళ్ళి కొంటానంటున్నారు. నాకు తాయి వడ్డానమైనా పర్లేదు అంటున్నాను.